నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం మనం గాంధీ భవన్ ముంగట ఉన్నాం. నిరుద్యోగులు ఈరోజు మందుల శామ్యాలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి మాట్లాడమని రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యార్థులు నిర్మించుకున్న ఎమ్మెల్యేలు కాబట్టి ఖచ్చితంగా మీరు మా తరపున మాట్లాడాలంటూ కూడా వాళ్ళు ఈరోజు ఒక అర్జీ పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం ఏమంటున్నారు ఎమ్మెల్యే అర్జీ పెట్టి. యాక్చువల్లీ ఎవరైతే రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మా సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించని చెప్పేసి శామ్యుల్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమంటున్నా అంటే ఆయన దగ్గర నుంచి రెస్పాన్స్ ఏమో ఆయన నేను అవకాశం వస్తే మాట్లాడతాను చెప్తాను అంటే అవకాశం రాదు వాళ్ళకి. ఎందుకు చెప్పనా, వీళ్ళు మా గురించి మాట్లాడరు. ఇప్పుడు మీ దగ్గర మా సమస్యలు ఉన్నాయని చెప్పడానికి వచ్చాము కదా, సమస్యలు చెప్పినప్పుడు వినాలి కదా. కొంతమంది దాంట్లో ఉన్న వాళ్ళు నన్ను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అది మాట్లాడుతూ సమస్యలు ఉన్నావని వచ్చినావు ఇక్కడ గాంధీ భవన్కి. ప్రతిపక్షాల దగ్గర పోతున్నాం, ప్రతిపక్షాల దగ్గర పోయారు అంటారు. మీ దగ్గరికే వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు మా దగ్గర రారు, ఓయిపోయారు కాబట్టి మేము అక్కడి నుంచి అశోక్ నగర్ నుంచి గాంధీ భవన్కి వచ్చాడు డైరెక్ట్ ఇక్కడికి. మా సమస్యలు ఉన్నాయి, మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయింది, ఆ వృత్తి ఎక్కడ పోయింది? ఇలా మా గ్రూపుల్లో 29 జీవో తీసుకొచ్చారు, పోలీస్ కాల్లో 46 తీసుకొచ్చారు. ఇవన్నీ రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ ముందు ఎన్ని తీసేయాలని చెప్పేసి మేము గాంధీ భవన్కి వచ్చి మందుల శ్యామలు కానీ కలిసడం జరిగింది. 100 మంది దాంట్లో ఉన్న వాళ్ళు ఇంకా నిరుద్యోగులు ఉన్నారా, ఇంకా అంటే అలాంటి క్వశ్చన్లు వేయడం వల్ల ఇంకా మేము బాధపడుతున్నాం. ఎందుకంటే నిరుద్యోగులు ఉన్నారా క్వశ్చన్ ఏంది? ఇలా తెలంగాణ రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. దాదాపు 1,50,00,000 మంది యువత ఉంటే దాంట్లో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని చెప్పేసి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయమని చెప్తే ఇలా మమ్మల్ని గాంధీ భవన్ దగ్గర కూడా కొంతమంది అవాకులు పిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రూప్స్ కి సంబంధించిన డిఎస్సికి సంబంధించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. అన్ని సమస్యలు గ్రూప్ 1 డిఎస్సి బీడీ వాళ్ళు అన్ని సమస్యలు తీసుకొని పోతున్నాం. ఇప్పుడు ఒక సమస్యనే కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. రేపు అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడండి. జాబ్ కార్డ్ ఎడిపోయింది, ఆ జాబ్ కార్డ్ ఉందా, గోడకు ఉందా, మన కింద పడదా, మా సమస్యల గురించి మాట్లాడని చెప్పేసి మేము అడిగే ప్రయత్నం చేస్తున్నాం. కావాలని కొంతమంది మా మీద దాంట్లో కూడా అవాకులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకోసం, మీ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్రలు గెలిపించినాం. ఎడిపోయినాయి, అన్ని హామీలు ఎడిపోయినవి, మీ మేనిఫెస్టో ఉన్న హామీలు ఎడిపోయినవి, అవి ఇంప్లిమెంట్ చేయని చెప్పి కోరుతుంటే మమ్మల్ని కూడా ఇలా బీఆర్ఎస్ పేడ మరి మీ దగ్గరికి వచ్చినాం కదా, ఫస్ట్ గాంధీ భవన్కి వచ్చినాం. మీరు ఎట్లా మా దగ్గర రారు, అశోక్ నగర్కి రారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఓయికి వచ్చి అసలు 60,000 ఉద్యోగాలు ఇచ్చేసాము. 60,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు సార్ మీరు? గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్లను, ఆ కాలంలో ఇచ్చిన నోటిఫికేషన్లను మీరు భర్తీ చేశారు అంతే. నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు, మీరు నోటిఫికేషన్ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన ఉద్యోగాలు 11,000 మాత్రమే. ఇవాళ రాష్ట్రంలో నియోజకులు ఆందోళన ఆగ్రహానికి గురవుతున్నారు. కాబట్టి దయచేసి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి మా యువత భవిష్యత్తును ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని కోరుచున్నాం. శామ్యుల్ గారు ఇప్పుడు ఇచ్చిన భరోసాకు సంబంధించి మీరు తృప్తిగా లేరా? ఇప్పుడు లేదండి, శామ్యుల్ గారు అవకాశం ఇస్తే మాట్లాడతారని చెప్పారు కానీ మాట్లాడతాను మీ గురించి ఖచ్చితంగా మాట్లాడని అవకాశం మాకైతే చెప్పలేదు. ఎందుకంటే అవకాశం వస్తే అవకాశం రాదు కదా, అందరికీ అవకాశం రాదు కదా, కొంతమందికి వస్తుంది. మీరు అవకాశం క్రియేట్ చేసుకొని చేయాలి. ఎందుకంటే మీరు మీ నియోజకవర్గంలో కూడా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, ఆ నిరుద్యోగులు మీకు ఓటేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా, ఆ నిరుద్యోగుల గురించి మాట్లాడే బాధ్యత మీకు లేదా? కాబట్టి శామ్యుల్ గారు కూడా ఒకటి చెప్తున్నాం, మీ నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్యల గురించి టైం తీసుకుని అయినా అవకాశం రాదు కాబట్టి అవకాశం వచ్చేటట్టు చేసుకుని మాట్లాడని దయచేసి కోరుచున్నాము. ఏమంటున్నారు శామ్యుల్ గారు మాట్లాడారు కదా, అంటే మీరు కూడా మీ సమస్యలు చెప్పడం జరిగింది, ఆయన కూడా చాలా సానుకూలంగా వినడం జరిగింది కదా, మరి మీరు దానికి తృప్తిగా లేరా? లేదు, తృప్తిగా అయితే లేము. ఎందుకంటే అవకాశం దొరికితే మాట్లాడతా అంటున్నారు. అవకాశం దొరికితే కదా, అవకాశం కల్పించుకొని మాట్లాడండి. చాలా ఓపిక్ గా విన్నారు కదా మీ సమస్యలు కూడా. నాకు తెలిసి మొట్టమొదటి ఎమ్మెల్యే అనుకుంటా మీ సమస్యలు విన్న వాళ్ళు కూడా. మరి ఇప్పటి వరకు చాలా సార్లు మీరు ట్రై చేశారు, లోపలికి వెళ్ళడానికి కూడా పరిస్థితి లేదు. మరి ఈ రోజు కనీసం ఎమ్మెల్యే మీ సమస్యలు విన్నారు కదా, మరి ఆ విధంగా అయినా చూడొచ్చు కదా, మీరు మొదటిసారి విన్న ఎమ్మెల్యే కూడా. ఖచ్చితంగా ఆయన ఓపికకి మొక్కాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము 5 మందిమి పోయి మా సమస్యలు చెప్తుంటే తీరిగ్గా విన్నారు, అన్ని విన్నారు, అంతా బాగుంది. మా సమస్యలు విన్నారు, మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయని చెప్పారు. దానికి కూడా మేము సంతోషంగానే ఉన్నాము. ఓకే, కనీసం ఒక ఎమ్మెల్యే ఈ రోజు దాకా మాతో మాట్లాడని పరిస్థితి. అలాంటిది శామ్యుల్ గారు మాతో మాట్లాడారు, మా సమస్యలు తెలుసు అని చెప్పారు, సంతోషం దానికి. కానీ చివర్లో ఒక మాటతోటి నాకు అసంతృప్తిగా అనిపించింది. ఆ అవకాశం దొరికితే మాట్లాడతా, దొరకకపోతే మాట్లాడను అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్యే, మీకు రేపు మాట్లాడే అవకాశం ఉంటుంది. అవకాశం దొరకకపోతే కల్పించుకొని మాట్లాడండి. మీ డిమాండ్స్ కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మా డిమాండ్స్ ఇవి, మీరు కూడా అక్కడ అవకాశం కల్పించుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే ఈ ఎమ్మెల్యే తీరిగ్గా విన్నారు, మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా వినలేదు ఇప్పటిదాకా. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకి మేము హెచ్చరిస్తున్నాము, రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన లేకపోతే మరొకసారి చెప్తున్నాము, మీరు వెంటనే రాజీనామాలు చేయండి.
లేకపోతే మీరు ఆ వృత్తికి మీరు న్యాయం చేసినట్టు కాదు. ఎందుకంటే మా ద్వారా ఎన్నికైన ఎమ్మెల్యేలు మీరు ముఖ్యమంత్రి ఎట్లా అయినరు? ఎమ్మెల్యేలు మేము గెలిపిస్తేనే కదా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. మీ ఎమ్మెల్యేలు అందరు కలిసే కదా ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఏం డిమాండ్స్ మెన్షన్ చేశారు ఇందులో? మొత్తము మేము తెలంగాణ నిరుద్యోగులం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ప్రధాన పాత్రధారులం మేము. అయితే మీరు ఎమ్మెల్యేలు ఈ రోజు దాకా మా గురించి మాట్లాడింది లేదు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా మాట్లాడండి, లేకపోతే మీరు రాజీనామాలు చేయండి అని చెప్పేసి ఒక విజ్ఞప్తి చేసినాము వాళ్ళకి. ఇంకొకటి మాకు ఏమేమి కావాలో గురుకుల, డిఎస్సి, మోడల్ స్కూల్స్, డిగ్రీ లెక్చరర్, జూనియర్ లెక్చరర్, ఇలా గ్రూప్స్, ఇవన్నీ నోటిఫికేషన్లు ఇవ్వాలంటే ఫస్ట్ చాలా జీవోలు అడ్డుగా ఉన్నాయి. ఫస్ట్ ఆ జీవోలన్నీ కోర్టులో క్లియర్ చేయండి. క్లియర్ చేసి వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయండి. అది కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే ముందే రిలీజ్ చేస్తే మంచిదని చెప్పేసి మేము వినతి పత్రం రాసినాము. మాట్లాడతారంటారు మరి అసెంబ్లీలో మీరు అడిగినట్టుగా ఏదైతే ఎమ్మెల్యే ఇప్పుడు ఆల్రెడీ ఆయన చెప్పారు కదా, ముఖ్యమంత్రి కూడా నేను అది పెడతానేది రాస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కదా, మరి మీకు నమ్మకం ఉందా? ఇప్పుడు రేపు ఒక అసెంబ్లీ సమావేశం జరిగే వరకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు జరగబోయే సమావేశంలో మా గురించి వస్తే నమ్మకం ఏర్పడుతుంది. సరే కనీసం మా గురించి నిరుద్యోగుల గురించి ప్రస్తావన రాకపోతే ఇంకా మాకు న్యాయం చేస్తారని ఎట్లా అనుకోవాలి? ఇప్పుడు చాలా మాట్లాడతారు, పెన్షన్స్ గురించి మాట్లాడతారు, రేషన్ కార్డుల గురించి మాట్లాడతారు, ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడతారు, ఫ్రీ బస్సు గురించి మాట్లాడతారు, ఇన్ని మాట్లాడతారు. మరి నిరుద్యోగుల గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడలేరా? వీళ్ళనే కాదు ప్రతిపక్షం వాళ్ళైనా మాట్లాడాలి కదా. ప్రతిపక్షం వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాము, మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే మిమ్మల్ని అంతా ఓడగొట్టినాం కదా, దయచేసి ఇప్పుడన్నా నిరుద్యోగుల గురించి మాట్లాడండి. మాట్లాడకపోతే మీరు ఎట్లా ప్రతిపక్షంలో ఉన్నారో ఇంకా రాబోయే ఎలక్షన్స్ లో కూడా ప్రతిపక్షంలోనే ఉంటారు. ఇప్పుడు నాకు తెలిసి మొట్టమొదటి ఎమ్మెల్యే అనుకుంటా, ఆయన కూడా చాలా సానుకూలంగానే మీతో మాట్లాడడం జరిగింది. మీరు చెప్పేది ప్రతిదీ కూడా విన్నారు కదా, మరి మీరు ఆల్రెడీ మీకు అనుకున్నది సాధించినట్టేనా? మరి వస్తుంది అంటారా? మరి మాట్లాడతారా? వీరికంటే ముందు అద్దంకి దగ్గర గారు కూడా వచ్చి మేము ఎంత ఎడ్యుకేటెడ్గా అడిగినా ఆయనకి ఇసుక పుట్టేటట్టు అడిగినా, ఇసుక పుట్టేటట్టు అంటే ఉన్న వాస్తవాలు చెప్పేసరికి వారికి ఇసుక పుట్టింది. అట్లా అడిగినా కానీ ఆయన కూడా ఏమనలేదు. మరి అక్కడ ఆయన ఇంతవరకు ఏం చేయలేదు. ఈ వీరన్న ఒక బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిండు, చేసిర్రు, అప్పుడు ఉన్నారు. వీళ్ళు పార్టీ మారినందు మేము అద్దంకి గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉండి 10 ఏళ్ళు నిరుద్యోగ సమస్యల గురించి కొట్లాడిన ఆయన ఇదే పక్కన ఉన్నటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి రోజు వచ్చినటువంటి అద్దంకి దగ్గర ఈ నాటికి సమస్యను పరిష్కరించకపోతే ఇంకెక్కడ న్యాయం జరుగుద్దని అనుకుంటాం. ఈరోజు గాంధీ భవన్కి ఎందుకు వచ్చినాం? గాంధీ భవన్కి రాకుండా ప్రతిపక్షాల దగ్గర పోతే వీళ్ళు ప్రతిపక్షాల తత్తులు వాళ్ళు ఆడిచిన ఆటలు అంటారు కాబట్టి ఇవాళ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరువురి, కళ్ళు మూసుకొని పోతే మాత్రం మీ పార్టీ ఇక్కడ మూసుకొని పోతుంది. మేము కాంగ్రెస్ పార్టీ కాడికి వచ్చి వీళ్ళకి చెప్తున్నాము, మీరు మొన్న ముఖ్యమంత్రి గారు మోసం చేసిండని దానిని మీరు ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని. అలా తెలియజేయని పక్షంలో నిరుద్యోగులు కనుక మళ్ళీ రోడ్ల మీదకి వచ్చారనుకో మీ పార్టీ స్థానిక సంస్థల్లో భూస్థాపితము. స్థానిక సంస్థలలో అదో ఇదో చేసి బయటికి పడవచ్చు, కానీ వ్యతిరేకతనే ఉంటుంది అనుకుంటున్నారు. మీరు వీళ్ళు ఏం చేయలేరని చూడు. రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని ఎట్లా ఉధృతం చేస్తాం అట్లా ఉధృతం. మరి బీఆర్ఎస్ వాళ్ళు పంపించారు అంటున్నారు కదా, చాలా మంది మాట్లాడారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తే గాంధీ భవన్కి ఎందుకు వస్తాం? బీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తే బీఆర్ఎస్ భవన్ పోతాం, బీఆర్ఎస్ వాళ్ళతో తిరుగుతాం. గాంధీ భవన్కి ఎందుకు వస్తాం? మరి ఇంతకుముందు గాంధీ భవన్కి రాలేదా? బస్ యాత్రప్పుడు గాంధీ భవన్కి రాలేదా? ఎక్కడికి వచ్చినాం? గాంధీ భవన్కి వచ్చినాం కదా. మరి లేసే కాంగ్రెస్ వాళ్ళతో తిరిగినాం కదా. కాంగ్రెస్ వాళ్ళకు గెలుపు కొరకు ఎట్లా తిరిగినాం తెలుసా? ఇదే మందుల సామ్యాలన్న గెలుపు గురించి అద్దమ్మ రాత్రి వెళ్ళి తుంగతుర్తిలో ర్యాలీ తీసినాం. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుని యొక్క పలుకుబడి కింద, ధనబలం కింద వీరి పలుకుబడి ఎంత, వీరి ధనబలం ఎంత? ఆ రోజు 50,000 తీసుకొని వస్తే 50,000 ఓట్లతో మెజార్టీతో నన్ను తెలంగాణ ప్రజలు గెలిపించారని చెప్పారు కదా. మరి ఆ 50,000 రూపాయలు ఉన్న మీరు 50,000 ఓట్ల మెజార్టీతో గెలవడానికి నిరుద్యోగులు మీకు ఎంత కష్టపడ్డారు గుర్తు తెచ్చుకోరి. ఇవాళ ఉన్న మందుల సమయాలన్న గురించి నిరుద్యోగులు ఎంత కష్టపడుతూ ఇలా 50,000 ఓట్ల మెజార్టీ పొల్లుకు గెలిచిండు. పొల్లు మెజార్టీ ఎట్టొచ్చింది అనేటోళ్ళు తెలుసుకోవాలి. ఈ పొల్లు మెజార్టీకి రావడానికి నిరుద్యోగులు సహకరించరు. అదే కనుక నిరుద్యోగుల విషయం కనుక వీళ్ళు పట్టించుకోకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఇదే పట్టుగా వీళ్ళను ఈ కాంగ్రెస్ ను పాతాళానికి తొక్కుతాం. ఇది రోడ్డే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా మాట్లాడరా? అట్లా కాదు సార్. ఇప్పుడు గాంధీ భవన్ లోపల లేదు. నేనేమంటున్నా, నాకు ఒక సమాధానం చెప్పండి. గాంధీ భవన్ లోపల మాట్లాడొద్దు, అయిపోయింది. ఇప్పుడు గాంధీ భవన్ బయటే కదా ఉన్నాం. ఏది గేట్? ఏది గేట్? అది కదా. ఇప్పుడు సార్ అట్లా కాదు. ఇప్పుడు గేట్ ఏది సార్? ఇప్పుడు సైడ్కే కదా మాట్లాడుతున్నా. అట్లా కాదు సార్. ఇప్పుడు అందుకే ఇప్పుడు లోపల మాట్లాడలే కదా. ఎవరు చూడండి, గాంధీ భవన్ బయటే కదా మాట్లాడేది.
గాంధీ భవన్ బయటే కదా. కానిస్టేబుల్ గారు ఏం లేదు, వారికి ఎవరో చెప్తారు, వారి మీద ప్రెజర్ చేస్తారు. గాంధీ భవన్కి వచ్చినాం, కాంగ్రెస్ పార్టీ కాడికే వచ్చినాం, మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారని ముందు మీ దగ్గరికే వచ్చినాం. ఈ రోజు నైట్ 2 కానీ 3 కానీ ప్రతి ఎమ్మెల్యే కాడికి మంత్రి కాడికి పోయి కలుస్తాం. మీరు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనేటోళ్ళకు ఈరోజు బుద్ధి చెప్తున్నాం. దయచేసి మేము బయట ఉన్నా కానీ మీడియా వాళ్ళని కూడా వచ్చి మీరు ఇక్కడ నుండి దూరం పోరు అంటున్నారు కదా, దీనిని సవరించుకోవాలని చెప్తున్నాం. మేము వేరే ఏం కాదు, మీ పార్టీ గెలుపు కొరకు కృషి చేసిన వాళ్ళ, మీ పార్టీని తప్పుదోవలో పట్టి ఎట్లా మీ పార్టీ పెద్దలు మిమ్మల్ని తప్పుదోవలో పట్టిస్తే దాన్ని సరి చేయడానికి వచ్చినాం. మీరు కుటుంబ పెద్దలుగా ఉండేటటువంటి వాళ్ళు, రాష్ట్రానికి పెద్దలు. ఆ విధంగా మేము తప్పు చేస్తే సవరించవలసిన వాళ్ళు మీరు, కానీ మీరు తప్పు చేస్తుంటే నిరుద్యోగుల పట్ల మేము సవరించడానికి వచ్చినాం. మమ్మల్ని చీత్కరిస్తే మాత్రం ఊరుకోం. సో అది పరిస్థితి. ఆల్రెడీ సామ్యాల్ గారు అయితే వీళ్ళకి సంబంధించిన ఏదైతే డిమాండ్స్కి సంబంధించి చాలా క్లియర్గా విన్నారు. సో ఖచ్చితంగా నేను మాట్లాడతానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో అయినా కూడా మాకు నమ్మకం లేదంటూ కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా కానీ రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గం అటు అధికార పార్టీ అవ్వచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కానీ నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యేని మేము నిలదీస్తామంటూ కూడా నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.